శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు, వృశ్చిక రాశి వారి యొక్క ఆర్థిక స్థితి, ఆదాయ వ్యయాలు, లాభ నష్టాలు, మరి ధనాన్నిచ్చే అదృష్ట రోజులు మొదలగునవి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి మరి రాశ్యాధిపతి కుజుడు బట్టి జాతకుడు ఏ విధంగా కష్టపడగలడు, ఎంత సమర్థవంతంగా పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలడు అన్న విషయం లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి కుజుడిని బట్టి తెలుస్తూ ఉంటుంది. ఇక ధన విషయానికి వస్తే ధనాధిపతి గురువు. మరి గురువు జాతకుడి యొక్క సొంత ఆలోచనతో, కుటుంబ సహకారంతో, కుటుంబంలో చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు, మిగతా వాళ్ళ సహకారంతో ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు, ముఖ్యంగా ఏ విధంగా సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచుకోవడం కానీ దాచుకోవడం, సేవింగ్స్ లాంటివి కూడా 2వ స్థానం బట్టే చెప్తాయి. 2వ స్థానంలో పాపగ్రహ సంచారం అయినప్పుడు జాతకుడు మరి తన దాచుకున్న ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మరి అటువంటి ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు మరి ప్రస్తుతం 7వ స్థానంలో సంచరిస్తూ రాశి మీద తన దృష్టి పెట్టడం జరిగింది. దానివల్ల ఇంచుమించుగా మరి మనం అనుకున్నటువంటి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా గురువు అదే స్థితిలో ఉంటాడు. కాబట్టి ఇంచుమించుగా ఈ రాబోయే 3 నెలలు కూడా మరి ఈ రాశి వారికి ఆదాయ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక లాభాధిపతి బుధుడు. లాభాధిపతి బుధుడు మరి ప్రస్తుతం లాభస్థానంలో సంచరించడం వల్ల కొంతవరకు మరి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడా జాతకుడికి బుధుడి యొక్క కారకత్వాలైనటువంటి అష్టమాధిపత్యం ద్వారా, లాభాధిపత్యం ద్వారా, అంటే ఆకస్మిక ధనలాభం, వారసత్వంగా, ఇన్సూరెన్స్ ద్వారా, చిట్ ఫండ్స్ ద్వారా, బోనస్ ద్వారా కూడా మీకు అక్టోబర్ 10 లోపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చు లాభస్థానంలో ఉండడం వల్ల మీకన్నా ముందు పుట్టినవారు, మీకన్నా పెద్దవారు, మీ స్నేహితుల ద్వారా మీకు ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉంది. టోటల్గా చూసుకుంటే అక్టోబర్ 10వ తారీఖు వరకు ఫైనాన్స్ స్థితి ఓకేగా ఉంది. అక్టోబర్ 13 నుంచి ఇంచుమించుగా మీకు అక్టోబర్ 10 నుంచి మరి వ్యయ స్థానంలోకి సంచరిస్తూ ఉంటాడు. మరి 29వ తారీఖు దాకా సుమారుగా అక్టోబర్ 10 to 28 అంటే కేవలం ఒక 20 రోజులే 12వ స్థానంలో సంచరించినప్పుడు చాలా వరకు ఆర్థిక వ్యయం ఉంటుంది. మరి ఇంచుమించుగా చాలా ధనం మరి గృహ అవసరాల కొరకు, విలువైన వస్తువులు సమకూర్చుకోవడానికి, వాహనాలు మొదలు కొనుగోలు చేయడానికి, రిపేర్ చేయడానికి, మరి ఇటువంటి అవసరాల కొరకు మీకు ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే అక్టోబర్ 29 నుంచి ఇంచుమించుగా మరి చాలా రోజులు జనవరి 4 వరకు వృశ్చిక రాశి అందే సంచరిస్తూ ఉంటాడు. అంటే లాభాధిపతిగా రాశి అందు సంచరించడం. అయితే అష్టమాధిపత్యం కూడా ఉండడం వల్ల చాలా వరకు ధనం వచ్చినప్పుడు కూడా అదేదో మోసం రూపంలోనో ఇంకో రూపంగా నష్టపోయే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదైనా సంతకాలు పెట్టినా, ఎవరికన్నా షూరిటీ పెట్టినా ఆ విధంగా కూడా మీరు ధనాన్ని నష్టపోవలసి ఉంటుంది. అలాగే మీరు గతంలో ఎవరికన్నా ధనం ఇచ్చి వాడేది ఇస్తాడని ఎదురు చూస్తే చివరి నిమిషంలో అది ఏదో ఫేక్ డాక్యుమెంటో లేదంటే ఇంకొక ఏదైనా ప్రాబ్లమో, చెక్ రిటనో అలాంటి అవ్వడం వల్ల కూడా జరిగే అవకాశం ఉన్నది. బట్ కానీ చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా మరి మీరు నిర్ణయం తీసుకుంటే, సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే సరైన విధంగా ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే 3 నెలలు కూడా జాతకుడి యొక్క ఆర్థిక స్థితి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. సో అలాగే మరి ఇంచుమించుగా మనకి ఈ డిసెంబర్ ఎండింగ్లో అంటే డిసెంబర్ 2వ తారీఖు నుంచి కూడా ఒక విధంగా శుక్రుడు ధనస్థానంలోకి రావడం వల్ల ఎక్కువగా మరి ఆ సమయంలో అంటే శుక్రుడు ఇప్పుడు వ్యయ స్థానంలోను, రాశి అందు 2వ స్థానంలో సంచరించడం జరుగుతుంది రాబోయే 3 నెలల్లో. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో
శుభకార్యాల కొరకు, అలాగే మీ ఇంట్లో మీ అక్క చెల్లెళ్ళకో, తోడబుట్టిన వారికో, కోడళ్ళకో, కుమార్తెలకో మరి విలువైనటువంటి వాళ్ళకి పండగగా బహుమతులు ఇవ్వడం కానీ, మరి ఇదే సమయంలో మీరు ఏదైనా కుటుంబ సమేతంగా ఏదైనా పుణ్యక్షేత్రాలు సందర్శించడం, వివాహ వేడుకల్లో పాల్గొనడం, అలాగే స్వయంగా మీ గృహంలో ఏదో ఒక ఫంక్షన్ లాంటివి జరగడం, ఇవన్నీ కూడా మీకు మరి ఆర్థిక పరంగా ధనం వచ్చినప్పుడు కూడా చాలా వరకు శుభకార్యాల నిమిత్తం, మంచి పనుల నిమిత్తం, గృహ అవసరాలు, విలువైన వస్తువులు కొనడానికి ఎక్కువగా ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంది. సో ఇది అనుకూలంగా ఉన్నది. అలాగే ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల మరి ఎంత మీరు ధనం ఖర్చు పెట్టి ఇంట్లో వాళ్ళకి ఎన్ని వస్తువులు కొన్నా వాళ్ళ యొక్క అసంతృప్తి మీకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే సడన్గా ఏదో శుభకార్యంలో మంచి కార్యక్రమం జరుగుతుండగా ఏదో ఒక ఇంట్లో ఎవరికో హెల్త్ ప్రాబ్లమో, తల్లిగారికి హెల్త్ ప్రాబ్లమో, గృహంలో ఏదైనా విలువైన వస్తువులు పోవడం, ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏదైనా శుభకార్యాలు, మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా కొంతవరకు పిల్లల్ని వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. మరి ఇదే సమయంలో మరి జాతకుడికి ఈ నవంబర్ 15 తర్వాత గురువు రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. అంటే నవంబర్ 15 నుంచి ఇంచుమించుగా డిసెంబర్ 31 లోపల జాతకుడు ఏదో ఒక కారణం వల్ల ఏదో ఒక మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనో, ఏదైనా అడవి లాంటి ప్రాంతంలోనో, ఏదైనా పల్లెటూరు లాంటి ప్రాంతంలోనో, అంటే బాగా సిటీలో ఉన్నవాడు ఒక టౌన్లోనో, అంతకన్నా విలేజ్లోనో కొన్నాళ్ళు స్టే చేయవలసి ఉంటుంది. లేదా కొంతమంది ఏదైనా ఆశ్రమంలోనో, ఇతరుల గృహంలోనో, స్నేహితుల గృహంలోనో కొన్నాళ్ళ పాటు ఉండే సూచనలు కూడా ఉన్నాయి. బట్ ఏదైనా ఇది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల జాతకుడు కొంతవరకు ఇతరుల గృహాలు నివసించే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైనా అది కొద్దిగా తప్పనిసరి పరిస్థితిలో కూడా కావచ్చు. కొన్ని సందర్భాల్లో మీ యొక్క ధనమే ఈ కుటుంబంలో గొడవలకి, మీరు కొంతవరకు అజ్ఞాతంలోకి వెళ్ళడానికో, ప్రశాంతంగా వేరే ఊరు వెళ్ళడానికో కారణమవుతూ ఉంటుంది. సో ఇదే సమయంలో కొంతమంది తమ శేష జీవితాన్ని ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లోనో, అనాథ శరణాలయంలోనో, మరి ఏదైనా ఆశ్రమంలోనో, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు బాగా మంచి ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో ఇల్లు తీసుకొని ఏ కాశీ లాంటి ప్రాంతంలో మంచిగా చివరిదాకా వెయిట్ చేయడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒక రోజు, కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను, ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా ఇంటి అద్దెలు ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు. అలాగని పేటీఎం, ఏటీఎం కూడా చేయకూడదు. దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు, ఈవెన్ పుట్టింటికైనా, చుట్టాల ఇంటికైనా, అక్కగారింటికైనా శుక్రవారం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే, మీ ఓన్ ఇంట్లోనే ఉంటేనే బాగుంటుంది. ఇతరుల ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది. అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ, ఏదన్నా అర్జెంటు పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే 15% మనీ సేవింగ్ అవుతుందన్నమాట. అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చులు అదుపు చేయడం వల్ల మీకు 15% సేవింగ్ అయినట్టే అవుతుంది. అది ఆటోమేటిక్గా మీకు దాని 6 నెలలకి 100%గా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏం చేయాలా, ముఖ్యంగా ఆర్థిక పరమైన చికాకులకి తమలపాకులు మరి అమ్మవారికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ, ఎవరికన్నా సరే మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం మరి ఏదైనా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ,
ఇంకా అవన్నీ అక్కర్లేదు. తమలపాకులు, ఏలక్కాయలు మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టాలన్నమాట. పెట్టచ్చు. అలాగే ఆంజనేయ స్వామి పెట్టచ్చు. ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది. సరే, అది కొంతవరకు అదొకటి చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది. మారేడు దళం అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి గుడిలో కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని మీరు అది మీ పర్సులో పెట్టుకోండి. నిత్యం ధనం కలకలాడుతూ ఉంటుంది. ఎంత వాడిపోయినా ఎంత మాడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్నా, ఒక బ్యాంకు పని మీద వెళ్తున్నా, ఏ ఆర్థికపరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీతో తీసుకెళ్ళడం కానీ, ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి. ఆఖరికి భార్యాభర్తలు ఇడిపోయి ఉన్న రాజీ కొరకు మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు. అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క, చిన్న పటిక బెల్లం ముక్క ఇదే లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి. ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే 100% మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి. అలాగే ముఖ్యంగా చీమలకి, నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ, చెరువులో అది చేపలు ఉంటాయి కదా, ఆ చేపలకి బిస్కెట్లో ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ, మరి అలాగే గోవుకి అరటిపళ్ళు, పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని, సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది. స్వస్తి.